ఇక సంక్రాంతి పండుగ దగ్గర పడుతుంది కదా. పట్టణానికి బతుకు తెరువుకు వచ్చిన వాళ్ళంతా పల్లెల బట పడుతుంటారు 2-3 వద్దులల్లా. నెరీగా ఏపీకెళ్ళ సంక్రాంతి పండుగ గట్టినే చేస్తుంటారు కాబట్టి దూర ప్రయాణాలు చేసేటోళ్ళు ముందుగానే బస్సులల్లా రైళ్లల్లా టికెట్లు బుకింగ్ చేసుకుర్రు. అట్లా బుకింగ్ అయిన వాళ్ళకు ఏ తిప్పలా లేదు కానీ బుకింగ్ కాని వాళ్ళకే పెద్ద నెత్తినొప్పి మోపైందట. ఏందంటారా గీ వార్త చూడుర్రి ఎరకైతుంది. పండుగ ఇంకా 10 రోజులు ఉన్నది కానీ అప్పుడే సంక్రాంతి మోక సాలైందుల్లో పట్టణంలో దగ్గర ప్రయాణాలు చేసేటోళ్ళకేం తిప్పలేదు కానీ అసలు మోకంతా దూరం ప్రయాణాలకు పోయేటోళ్ళకే. సరిపోను బస్సులు లేవు, రైళ్లలో సీట్లు లేవు. ముందుగాల టికెట్లు బుకింగ్ చేసుకుందామంటే రైళ్లలో అప్పుడే ఫుల్ అయినాయి. ఇక బస్సులలోనన్నా ఎక్కిపోదామంటే దూరం ప్రయాణాలు అయ్యావు. మాపంతా బస్సు నడుస్తూనే ఉంటది కాబట్టి పిల్లా జల్లలు నెంబడేసుకొని కూర్చొని పోవాలంటే అయ్యే పని కాదాయే. అందుకనే స్లీపర్ రైళ్లు బుకింగ్ చేసుకుందామంటే అప్పుడే అన్ని బుక్ అయినాయి అట. మరి ప్రైవేటు బస్సులలోనన్నా పోదామంటే అలా అరాచకం చిన్నగా లేదు. పట్నంకేంచి విశాఖపట్నం పోవాలంటే ఏం తక్కువ 7,000 దాకా తీసుకుంటుందట టికెట్ కు. జిఎస్టీతోని కలుపుకొని ఇంకో 300-400 ఎక్కువనే. ఇటు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాదు, కరీంనగర్, మంచిర్యాల దిక్కు పోవాలనుకునేటోళ్ళ కాడ కూడా ప్రైవేటు బస్సులు గట్టిగానే గుంజుతుందట. ఆదిలాబాద్ కు పోయేతందుకు స్లీపర్ బస్సుకు టికెట్ 2,300, మంచిర్యాలకు పోయేతందుకు 3,500. మామూలుగానైతే ఆదిలాబాద్ కు 1,040 రూపాయలు, మంచిర్యాలకు 860 రూపాయలే ఉండేది. కానీ ఇప్పుడు రైళ్లలో సీట్లన్నీ బుక్ అయినాయి కాబట్టి ప్రైవేటు బస్సులు నడిపించుకునేటోళ్లకు పండగ పేరు మీద గుంజుకున్న వాళ్ళకు గుంజుకున్నంత. నెరిగి 10వ తారీఖుంచి బల్లె పొల్లగాలకు సెలవులోటి ఉంటాయి కాబట్టి ఇక సొంతూళ్ళకు పోయేటోళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అందుకనే ఇదే సందాన్ని రేట్లు కూడా బాగానే పెంచిలు కావచ్చు. ఇకటు గాలి మోటార్ల ముచ్చటేమన్నా చిన్నగుందా, వాళ్ళు కూడా ఇదే సందనుకొని గట్టిగానే టికెట్ల రేట్లు పెంచిలాట. 10వ తారీఖుంచి 12వ తారీఖు నడమ 7కేంచి 15-16 వేల దానుకుందాట టికెట్ మీద. మామూలుగానైతే హైదరాబాద్ కెంచి విశాఖపట్నం పోవాలంటే గాలి మోటార్ల టికెట్ 2,600. కానీ ఇప్పుడు పండగోటి ఉండుతోని ఎట్టయినా ఎక్కుతారు అనుకున్నట్టున్నారు కావచ్చు. 3 ఇంతలు రేట్లు పెంచి గుంజుతుళ్ళు. మరి లేకపోతే ఇంట్లో 4 పోవాలంటే పోయేటప్పుడు 40,000, వచ్చేటప్పుడు 40,000. పండుగ పేరు మీద ఓ 10-15 వేల దాకా ఖర్చు. మొత్తం అందాదో 1,00,000 రూపాయల దాకా తుట్టు పెట్టట్టే. పండుగ పేరు మీద 1,00,000 అప్పైనట్టే పోండ్రిగా.